వైఎస్ఆర్సీపీ పార్టీలోకి పిఠాపురం వర్మ వెళ్ళబోతున్నట్లు చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అది ఖచ్చితంగా వాస్తవమైనట్లు చాలా పెద్ద ఎత్తున రాజకీయాల్లో కానీ మీడియా వర్గాల్లో కానీ పెద్ద ఎత్తున గుసగుసలు అయితే వినపడుతున్నాయి. అయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియాలోనే కానీ పేటీఎం కార్యకర్తల సోషల్ మీడియా అకౌంట్స్లోనే కానీ కీలకంగా చూసుకుంటే వైఎస్ఆర్సీపీ పార్టీలోకి పిఠాపురం వర్మ రాబోతున్నారని చెప్పి వార్త అయితే వైరల్ అవుతుంది. వాళ్ళు వార్త వైరల్ చేయడం పక్కన పెడితే ఇటు వర్మ వ్యవహార శైలి కూడా అదే విధంగా ఉందని చెప్పి మనం చాలా గట్టిగా చెప్పవచ్చు. ఎందుకనంటే 2024 ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి టీడీపీ సీట్ అనేది వస్తుంది అనుకున్నారు, కానీ రాలేదు. కొంత అసంతృప్తి వ్యక్తం చేయడం, చంద్రబాబు మీద నెగిటివ్గా ప్రచారం చేయడం, పార్టీ గురించి నెగిటివ్గా ప్రచారం చేయడం, పవన్ కళ్యాణ్ గురించి నెగిటివ్గా ప్రచారం చేయడం అయితే జరిగింది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు పిలిచి బుజ్జగించి మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్కి కొంతవరకు కూడా సపోర్ట్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే వర్మ వ్యవహార శైలి ఎలా ఉందనంటే, నా వల్లే పవన్ కళ్యాణ్ గెలిచాడు, నేను లేకపోతే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఇక్కడ గెలవలేడు, నేను సీటు త్యాగం చేయబట్టే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఈరోజు ఇక్కడ గెలిచాడు అనేటట్టు ఆల్రెడీ పిఠాపురం వర్మే కానీ తన అనుచరులే కానీ కార్యకర్తలే కానీ ముఖ్యంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సోషల్ మీడియా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరూ కూడా వర్మకి మద్దతిస్తూ పోస్టులు అయితే పెట్టడం జరుగుతుంది. ఇది పక్కన పెడితే తాజాగా చూసుకుంటే గత 2 నెలల నుంచి కూడా కీలకంగా చూసుకుంటే వర్మకి పదవి రాకపోవడం పవన్ కళ్యాణ్ కారణం అనేటట్టు అదొక అక్కసు కింద పెట్టుకొని ఈ సోషల్ మీడియాలో వచ్చిన వార్తలన్నీ కూడా నిజమే అనుకునేటట్టు ఆయన నమ్ముతూ కూడా ఇప్పుడు వ్యతిరేకంగా ప్రవర్తించడం అయితే జరుగుతుంది. దానికి కొన్ని ఉదాహరణల కింద కీలకంగా చూసుకుంటే కొద్ది రోజుల కిందట అంటే ఒక 4 రోజుల కిందట పిఠాపురం నియోజకవర్గంలోని ఒక ఆర్ఓ ప్లాంట్ ఓపెనింగ్కి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అయిన మర్రెడ్డి శ్రీనివాస్ గారిని అయితే ఆహ్వానించడం జరిగింది. కానీ ఆ ఆర్ఓ ప్లాంట్ ఓపెనింగ్కి పిఠాపురం వర్మ గారిని పిలవలేదని చెప్పి తన అనుచరులందరూ కూడా మర్రెడ్డి శ్రీనివాస్ మీద దాడికి దిగడం జరిగింది. రీసెంట్గా ఆ వీడియో అనేది ఇంటర్నెట్లో వైరల్ అవుతుంది. పోనీ అది పక్కన పెడితే నిన్న కాక మొన్న ప్రత్యేకించి కూడా పిఠాపురం వర్మ పిఠాపురం నియోజకవర్గంలోని జగ్గయ్య చెరువు అనే కాలనీకి వెళ్ళి అక్కడ డ్రైనేజీ సమస్య చెత్త సమస్య ఎక్కువగా ఉంది, ఎమ్మెల్యే గారు పట్టించుకోవడం లేదని చెప్పి ప్రత్యక్షంగా మీడియాని అక్కడ తీసుకువెళ్ళి ఆయన కొంత సింపతి గెయిన్ చేసే విధంగా నేను ప్రజల్లోనే ఉన్నాను, నేను స్థానికుడిని, నేను తప్పితే మీకు వేరే దిక్కు లేదు, ఇక్కడ ఎమ్మెల్యే నేనే అనేటట్టు ఆయన వ్యవహరించడం, అక్కడ ఆ సమస్యని పోనీ ఆయన గుర్తించిన సమస్యని పవన్ కళ్యాణ్ దృష్టికో లేదంటే నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికో తీసుకువెళ్ళడం మానేసి ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి మీడియా ముఖంగా మాట్లాడడం, మెయిన్గా తన సోషల్ మీడియాలో పిఠాపురంలో అభివృద్ధి ఏమీ జరగట్లేదు, పనులు ఏవి కూడా జరగడం లేదని చెప్పి ఈయనైతే సొంతంగా కూడా ఒక సెల్ఫ్ డబ్బా అనేది కొట్టడం జరుగుతుంది. ఇక్కడ పిఠాపురం వర్మ గారి వ్యవహార శైలే కానీ చాలా మంది కూడా తనకు మద్దతు ఇచ్చేవాళ్ళు, అంటే ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ నుంచి కూటమిని వ్యతిరేకించడానికి కూటమిని విడగొట్టడానికి చిచ్చు పెట్టడానికి ఏవైతే పోస్టులు పెడుతున్నారో వీళ్ళందరూ కూడా వర్మకి సపోర్ట్ చేస్తున్నారు. ఈయన కీలకంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నా వల్లే గెలిచాడు, నేను సీటు త్యాగం చేయడం వల్లే గెలిచాడు అని చెప్పి భ్రమపడుతున్నారు. కానీ ఇక్కడ కీలకంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా పిఠాపురం నియోజకవర్గంలో వర్మ ఒక్కడే సీటు త్యాగం చేసినట్టు ఏదో గొప్పగా ఫీల్ అవుతున్నారు. కానీ ఇక్కడ ఓపెన్గా మాట్లాడుకుంటే మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ గారు గెలిచారు, మరి అక్కడ జనసేన అభ్యర్థి చల్లపల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు కదా, ఆయన సీటు త్యాగం చేశారు కదా. పోనీ తెనాలి నియోజకవర్గంలో నాదెండ్ల మనోహర్ గారు పోటీ చేశారు, మరి అక్కడ టీడీపీ అభ్యర్థి అయిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు కూడా సీటు రాకపోవడంతో సైలెంట్గా ఉన్నారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్తే అది చేసుకుంటూ వెళ్ళారు. రీసెంట్గా గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీలో ఆయన పోటీ చేశారు, మంచి మెజార్టీతో గెలవడం జరిగింది. పోనీ ఇంకొక ఎగ్జాంపుల్ చూసుకుందాం. భీమిలి నియోజకవర్గంలో 2019లో పంచుకర్ల సందీప్ అనే వ్యక్తి దాదాపుగా 40,000 పైచిలకు ఓట్లు అనేవి గెలవడం జరిగింది. ఇప్పుడు అదే సీటు పంచకర్ల సందీప్కి ఇచ్చినట్లయితే భీమిలి నియోజకవర్గం నుంచి ఖచ్చితంగా జనసేన సీటు లెగ్గుకొచ్చే సీట్ అది. మరి ఆ సీటు గంటా శ్రీనివాసరావు గారికి టీడీపీ అభ్యర్థికి ఇచ్చారు, జనసేన తరపు నుంచి పంచకర్ల సందీప్ని సైలెంట్గా ఉండమన్నారు. మరి పంచకర్ల సందీప్ పవన్ కళ్యాణ్ మాట విని సైలెంట్గానే ఉన్నారు కదా. ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఎన్నో ఉన్నాయండి. ఒక్క పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్కే సీటు త్యాగం చేశాడు, వర్మ వల్ల ఈరోజు గెలిచాడు అనుకోవడం పొరపాటు. పవన్ కళ్యాణ్ గెలుపులో కాతో కోతో అంటే పిసరంతైనా కానీ కొంతవరకు కూడా వర్మ గారిది సపోర్ట్ ఉంది, కాదు అనడం లేదు. కానీ ఇక్కడ కీలకంగా చూసుకుంటే వర్మ వల్ల గెలిచాడు, వర్మ దయాదాక్షిణ్యాల వల్లే గెలిచాడు అనుకోవడం పొరపాటు. అక్కడ కీలకంగా చూసుకుంటే పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పోటీ చేయడానికి చాలా ప్రధాన కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పిఠాపురంలో పోటీ చేయడానికి 2009లో ప్రజారాజ్యం పార్టీ తరఫున వంగ గీత గారు వన్ సైడ్గా గెలవడం జరిగింది. అది ముఖ్యమైన విషయం. రెండోది కాపు సామాజిక వర్గానికి సంబంధించి దాదాపుగా 90,000 పైచిలకు ఓట్లు అనేవి కేవలం పిఠాపురం నియోజకవర్గంలోనే రాష్ట్రం మొత్తం మీద హైయెస్ట్గా అక్కడే ఎక్కువ ఉన్నాయి.
కాపు సామాజిక వర్గానికి సంబంధించి. ఇంకా రెండోది తూర్పు కాపులకు సంబంధించి 18,000 ఓట్ల పైచిలుకున్నాయి. ఇంకా మెయిన్‌గా చేనేత కార్మికులు ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ గారికి నచ్చిన కార్మికులు, పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టపడే వ్యక్తులు చేనేత కార్మికులు. వాళ్ళు దగ్గర దగ్గరగా 30,000 ఓటింగ్ అనేది ఉంది. ఇంకా ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గానికి చెంది దాదాపుగా 40,000 పైచిలకు ఓట్లు అనేవి ఉన్నాయి. ఇంకా ఇవి కాకుండా కీలకంగా చూసుకుంటే రెల్లి కార్మికుల ఓట్లు అనేవి ఒక 20,000 చిల్లర ఉన్నాయి. ఇలా పలు రకాల సామాజిక వర్గాలకు సంబంధించి అక్కడ ఓట్లు ఉన్నాయి. ఇంకా అది కాకుండా కీలకంగా చూసుకుంటే పిఠాపురం నియోజకవర్గం అనేది 2 మైనర్ మున్సిపాలిటీలు, అంటే చిన్న చిన్న మున్సిపాలిటీల కింద గొల్లప్రోలు, పిఠాపురం నియోజకవర్గాలు 2 చిన్న చిన్న మున్సిపాలిటీలు. ఇవి కాకుండా 52, 54 గ్రామాలు ప్రత్యేకించి కూడా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ పోటీ చేస్తే 100కి 100% గెలిచే అవకాశం ఉందని చెప్పి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి 2024లో పిఠాపురం, భీమవరం, గాజువాక ఈ 3 నియోజకవర్గాల్లో 100కి 100% సర్వే చేయించుకొని ఎక్కడ పోటీ చేస్తే 100% రిజల్ట్ వస్తుంది, ఎక్కడ మన ఆధిపత్యం బాగుంది అని డిసైడ్ అయిన తర్వాత పిఠాపురం నియోజకవర్గంలో పోటీ చేయడం జరిగింది. ముందుగా భీమవరం పోటీ చేస్తారన్నారు. కానీ చివరి క్షణాల్లో ఆ సీటుని వేరే వ్యక్తికి త్యాగం చేసి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయడం జరిగింది. కేవలం వర్మ వల్లే గెలిచాడు అనుకోవడం పొరపాటు. ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ చూసుకుంటే వర్మ కేవలం 2014లో చంద్రబాబు నాయుడు టీడీపీ తరపు నుంచి సీటు ఇవ్వలేదు. కానీ ఇండిపెండెంట్గా వ్యతిరేకం చేసి 40,000 ఓట్ల మెజార్టీతో గెలిచాడు. కానీ పిఠాపురానికి ఒక్కసారి ఎమ్మెల్యే అయ్యాడు. కానీ ఒక్కసారి ఎమ్మెల్యే అయితే పవన్ కళ్యాణ్ నా వల్లే గెలిచాడు, నాకు ఇంత ఓట్ బ్యాంక్ ఉంది అనుకోవడం పొరపాటు. అప్పుడు పరిస్థితులు, అప్పుడు పొత్తు పరిస్థితులు, అప్పుడు అక్కడ పోటీ చేసిన వ్యక్తులు సరైన సామర్థ్యం లేకపోవడం వల్ల వర్మకి 40,000 మెజార్టీతో ఇండిపెండెంట్గా పోటీ చేసినా గెలవడం జరిగింది. కానీ టీడీపీ పార్టీలోనే ఉన్నాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి వల్ల పిఠాపురం వర్మకి సీట్ రాలేదు, పిఠాపురం వర్మకి పదవి రాలేదు, ఎమ్మెల్సీ రాలేదు, లేదంటే నామినేటెడ్ పోస్ట్ రాలేదని చెప్పి ఏదైతే అనుకుంటున్నారో అది పవన్ కళ్యాణ్ వల్ల కాదు, వర్మ వ్యవహార శైలి వల్ల, ఆయన బ్లాక్మెయిల్ రాజకీయాలు చేయడం వల్ల ఆ సీట్ అనేది చంద్రబాబు నాయుడు గారు ఇవ్వకుండా ఆపుతున్నట్టు కొంత సమాచారం అయితే వినిపిస్తుంది. ఇక్కడ వర్మకి ఏ పదవి ఇవ్వాలి, ఇవ్వకూడదు అనేది టీడీపీ అధిష్టానం, మెయిన్గా సీఎం చంద్రబాబు నాయుడు గారి ఇష్టం. పవన్ కళ్యాణ్ చెప్తేనో లేదా పవన్ కళ్యాణ్ వద్దు అని అంటే కూడా అక్కడ కుదిరేది ఏమి ఉండదు. అది అందరికీ తెలుసుకోవాల్సిన విషయం. కానీ ఇక్కడ వర్మ వ్యవహార శైలిని బట్టి చూస్తుంటే, తాజాగా చూసుకుంటే ఈ జరిగిన సంఘటనలన్నీ కూడా చూసుకుంటే మెయిన్గా పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా పనిచేయడం జరుగుతుంది, కూటమికి వ్యతిరేకంగా పనిచేయడం జరుగుతుంది. ఆల్రెడీ సోషల్ మీడియాలో కీలకంగా చూసుకుంటే వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వర్మ వెళ్ళబోతున్నట్లు కొంత సమాచారం అయితే వినిపిస్తుంది. మరి ఇందులో పూర్తి సమాచారం అనేది 100కి 100% నిజమని మనం చెప్పలేం. కానీ కొంతవరకు కూడా వర్మకి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, నాయకులు సపోర్ట్ చేస్తున్నారని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతుంది. వర్మ కూడా వాళ్ళకే మద్దతు తెలుపుతున్నారు. ఇటు ప్రభుత్వం మీద, మెయిన్గా పవన్ కళ్యాణ్ మీద, జనసేన మీద కొంత అక్కసు వ్యక్తం చేయడం అయితే జరుగుతుంది. ఏది ఏమైనా కానీ వర్మ వ్యవహార శైలిలో మాత్రం చాలా మార్పులు చేర్పులు వచ్చాయి. అందులో కీలకంగా చూసుకుంటే చంద్రబాబు నాయుడునే బ్లాక్మెయిల్ చేసే స్థాయికి ఎదిగారు అన్నట్టు, మెయిన్గా పదవి కోసం ఎంతైనా సరే ఆయన దిగజారుతారు అని చెప్పుకోవడానికి ఇది ఒక ఉదాహరణ కింద కనిపెడుతుంది. కానీ గతంలో చూసిన, అంటే 2024 ఎన్నికల్లో చూసిన వర్మ గారు ఆయన వ్యవహార శైలి, ఆయన గుణం ఏదైతే ఉందో ఇప్పుడు అందులో మార్పులు చేర్పులు వచ్చాయని చెప్పి ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియాలో వ్యతిరేకించడం జరుగుతుంది. మరి ఖచ్చితంగా పిఠాపురం వర్మ వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళబోతున్నారా లేదనేది మనం అయితే ఎదురు చూడాలి.